మానవులు చేసే అన్ని పనుల కంటే, అన్ని సేవల కంటే గొప్ప సేవ ఏది అంటే జ్ఞానాన్ని అందివ్వడమే. వారిలో ఉన్న దుఃఖాన్ని తొలగించడమే. వాళ్ళని సరైన మార్గంలో నడిపించడమే. అదే అన్నిటికంటే గొప్ప సేవ. అదే నేను చెప్తూ ఉంటాను. అప్పుడు జ్ఞానం పెరిగి పెరిగి అగ్నిలా ప్రజ్వరిల్లుతుంది. ఎప్పుడైతే అగ్నిలా ప్రజ్వరిల్లుతుందో వారి పాపాలన్నీ నాశనమైపోతాయి. అదే చెప్తున్నారు తాతయ్య గారు. సర్వనిష్టలకు ఆధారముగా ఉండే జ్ఞానము వలన పాపములు నాశనం అవుతాయని చెప్పి అన్నారు. చాలామంది ధ్యానం చేస్తేనే కర్మలు పోతాయంటారు. శాఖాహార ర్యాలీలు పెడితేనే కర్మలు పోతాయంటారు. కానీ భగవద్గీతలో రాసుకోండి, బాగుగా ప్రజ్వలింప చేయబడిన బాగా మంట పెడితే అగ్ని కట్టెలను ఏ ప్రకారముగా సమస్త కర్మలను భస్మం చేయుచున్నది. చాలా విచిత్రం ఇదంతా కూడా. సృష్టిలో ఉన్న ఏర్పాటు. చేసే పనులు, మాటలు కర్మల కింద రికార్డ్ అయిపోవడం, మళ్ళా ఇంకో జన్మ తీసుకుని అన్నీ అనుభవిస్తూ ఉన్నాం. ఏంటో ఇదంతా ఇటువంటి ఏర్పాటు. అందులోంచి బయటపడాలంటే ఇంకా ఏమీ దారి లేదు. ఆ కర్మలను దగ్ధం చేసుకోవాల్సిందే. అవి ఎలా దగ్ధమవుతాయంటే ఒక్క జ్ఞానం వల్లనే అన్నారు ఆయన. జ్ఞానం ఉన్నవాడే సత్యాన్ని తెలుసుకుంటాడు. జ్ఞానం ఉన్నవాడే ధర్మాన్ని ఆచరిస్తాడు. జ్ఞానం ఉన్నవాడే అంతా ఒకటే అని జీవిస్తాడు. నేనే అంతా, అంతా నేనే అని తెలుసుకుంటాడు. తాను తప్ప ఇంకేమీ లేదు అన్నది వాడు తెలుసుకుంటాడు. దైవంలో ప్రవర్తిస్తాడు. దైవ స్థితికి ఎదుగుతాడు. జీవిత లక్ష్యాన్ని సాధిస్తాడు. గొప్పది జ్ఞానం అండి. ఆ జ్ఞానాన్నే సంపాదించుకోండి.